Ali, 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 Ali. కామెడీ కే రాజా అతడే ఆలి రాజా. రాజా, Ali రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా. బాజా ఆజారే ఆజారే ఆటీన్ రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. ఆలితో జాలీగా ఆడి పాడి ఎర్రగ తీయడానికి వస్తున్నాడు. ముందుగా లెట్స్ వెల్కమ్ రేవన్. I didn't see that coming. కాక్టైల్ తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైటు నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను. वैसे टकीला मैं हूँ अकेला, राबे ओ पिल्ला मैं मजनू तू लैला, हम तुम निवाला something अरेला, रम पंचकोला प्रपंचम मिलेला. Come to the party, Subbalaxmi. Welcome to the party, Appalaxmi. Come to the party, Subbalaxmi. Welcome to the party, Appalaxmi. Come to the party, Subbalaxmi. Welcome to the party, Appalaxmi. Come to the party, సుబ్బలక్ష్మి. welcome to the party. సారీ రేవన్, అయింది సార్. ఏం చేస్తున్నావు? హ్యాపీగా మంచి మంచి పాటలు పాడుతున్నాను సార్. ఓకే, రీసెంట్గా ఒక అంటే ప్రపంచ గర్వ తగ్గట్టు ఒక సినిమా రిలీజ్ అయింది. అవును సార్. అది బాహుబలి, సౌత్ ఇండియా నుంచి. కానీ ఆ సినిమాలో పాట పాడటం అనేది నిజంగా నీ అదృష్టం. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ All యూ the best. థ్యాంక్ యూ సార్. జనరల్గా షోస్కి వెళ్తున్నప్పుడు ఈ పాట నిన్ను అడుగుతారు కదా, అడుగుతున్నాను సార్ ఆ? ఇప్పుడు. ఏదో ఒకసారి ఒక లైన్ పాడగలవా? షూర్, తప్పకుండా సార్. ముందుగా నాకు ఇంత మంచి సాంగ్ ఇచ్చిన శ్రీ ఎంఎం కీరవాణి గారికి మనస్ఫూర్తిగా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మనోహరే మనోహరే, తేనెలోన నాని ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుకున్నవే, ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వెంట పడితే వింతగుంటదే, అరే ఒళ్ళంత తొళ్ళింత ఈ వింత కవ్వింతలేలా బాలా. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇందాక ఎంట్రీలో సెల్ఫీ తీసుకున్నా ఏంటి? అది కూడా ఒక మూమెంటా? అది కూడా అది మూమెంటే సార్. అంటే మామూలుగా వచ్చి రావడం, డాన్స్ వేయించడం, లేకపోతే డాన్స్ అదంతా కామన్. ఓకే. సో జనరల్ గా నీ పక్కన అమ్మాయి ఉంటే సెల్ఫీ తీసుకోవడం ఓకే, అబ్బాయి సెల్ఫీ తీసుకోవడం ఏంటి? అబ్బాయి సెల్ఫీ తీసుకోవడం అంటే నేను చిన్నప్పటి నుంచి మీ యాక్టింగ్ చూస్తున్నాను. మీ యాక్టింగ్ చాలా పెద్ద ఫ్యాన్ ని. మామూలుగా మీరు ఎక్కడ బయటకు వచ్చిన సార్ ఒక సెల్ఫీస్ అంటే అమ్మాయి ఇప్పుడు తర్వాత తీసుకుందాం అంటారు కదా, ఇది ఎక్కడైతే మీరు చేంజ్ చెప్పలేరు కదా. ఓకే, సో అందుకోసం అని చెప్పేసి అందుకని పిండావు గుండె. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. ఓకే రేవంత్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో సార్. మనతో పాటు ఇంకొక అద్భుతమైన యాంకర్ అద్భుతమైన యాంకర్ రాబోతుంది. సో లెట్స్ వెల్కమ్ మృదుల. Alla pula, mafiala.
చిన్ననాటి ఫ్యాంటసీలా ఓ పాటు పాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా నీ స్మైలే లవ్ సింబలా ఓ చారుశీలా స్వప్నబాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోలా హాయ్ మృదుల, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. అలీ గారు ఎలా ఉన్నారు? జాలీగా ఉన్నారా? రేవంత్ తో ఇంట్రడక్షన్ తీసుకున్న తర్వాత ఇంకా ఎలా ఉండబోతుందో ప్రోగ్రామ్ నాకు చాలా డౌట్ గా ఉంది. మీకేం డౌట్ కొట్టట్లేదా? నాకేం అనిపిస్తలేదు. అదే ముందు ముందు మీకే తెలుసు. అదే అదే సేమ్ సేమ్ ఫీలింగ్ నాకు కూడా. ఓహో, సో ఎందుకని చూసాను బాగా తెలుసా మీ ఇద్దరికి? బాగా బాగా తెలుసు. ఎలాగా? ఎప్పటి నుంచో తెలుసు. అంటే స్టార్ సింగర్ అని ఒక సింగింగ్ ప్రోగ్రామ్ చేసాం మేము. Okay. అప్పటి నుంచి బేసిక్ గా రేవంత్ అనే అబ్బాయి తెలుసు. అప్పుడు 18 ఏళ్ళు 17 ఏళ్ళు. నాకు ఒక 2 years ఎక్కువ తనకన్నా. నాకు తెప్పించిన ప్రొడక్షన్ ఫుడ్ అంతా తనే తినేవాడు. ఒక్క నిమిషం, నాకన్నా 2 years ఎక్కువ ఎందుకు చెప్పుకోవడం? నేను ఓపెన్ గా చెప్పుకున్నా. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్. రేవంత్ కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట. సో మీరేమైనా ఉంటే చెప్పండి. అయిపోతాయా? అవునా? కానీ నాకెవరో చెప్పారు అమ్మాయిల కంటే అబ్బాయిల ఫ్యాన్స్ ఎక్కువ అంట కదా రేవంత్ నీకు? బాగుంటదేమో. ఎందుకని కాదు, ఒక అతను ఇక్కడ సంతకం కూడా అడిగాడని చెప్పి. సార్ సంతకం చాలా మంది అడుగుతారు, అమ్మాయిలు కూడా అడుగుతారు. అట్లా అయితే ఆ అమ్మాయి అడిగారు. అమ్మాయిలు అడిగితే కామన్. అమ్మాయిలు అడిగితే అబ్బాయిలు కాబట్టి అంత గట్టిగా చెప్తున్నారు. అమ్మాయిలు అడిగితే కామన్, మీరు అడగనున్నారు. అడిగారు నిజమా? అబ్బాయి ఎక్కడ, ఏ కంట్రీలో అడిగాడు? ఇప్పుడు అభిమానం అనేది అమ్మాయి అయినా కావచ్చు, అబ్బాయి అయినా కావచ్చు, చిన్నపిల్లలైనా కావచ్చు, పెద్దవాళ్ళైనా కావచ్చు. దానికి ప్రత్యేకంగా వీలు ఉండని చెప్పి ఏం లేదు కదా. ఓకే, అంటే ఆటోగ్రాఫ్ అంటే జనరల్ గా పేపర్ మీద కొంతమంది వచ్చి చేయి మీద పెట్టరా అని నన్ను చాలా మంది అడుగుతారు. అంటే 100 రూపాయల నోట్ తీసుకొస్తా. కాదు నేను చేతి మీద పెట్టను, పైగా ఈ చెయ్యి అడుగుతాడు. ఎందుకంటే ఈ చెయ్య దాని మీద ఆటోగ్రాఫ్ పెట్టమంటే ఎలా ఉంటుంది, చాలా చండాలంగా ఉంటుంది. అందుకని నేను చేతుల మీద పెట్టను. ఇక మీద ఎక్కడ పడితే అక్కడ ఆటోగ్రాఫ్ పెట్టించుకోకు. అమ్మాయి ఇచ్చి అడిగితే ఎక్కడ పెట్టించుకుంటావు? అది అమ్మాయి ఇష్టం. ఇప్పుడు వస్తుంది ఎవరు? ఒక అమ్మాయి వస్తుంది, అమ్మాయి నేను ఆటోగ్రాఫ్ అడుగుతుంది. ఏమో సార్, ఈ మధ్య ఇట్లా షోలో ఎక్కువ ఆంటీలను చూస్తాను. ఇలాగా ఏం చేయమంటారు? ఇప్పుడు తను మృదుల ఆంటీ. అప్పుడు ఆంటీగా పెళ్లి అయిపోతే ఆంటీగా? నో కాదా, 4 పిల్లల తర్వాత ఆంటీ అవుతుంది. అది ఓకే మృదుల, ఏం చేస్తున్నా ప్రస్తుతానికి? సో యాంకరింగ్ చేస్తూ ఉన్నాను, ఈవెంట్స్ చేస్తూ ఉన్నాను. అలాగే మా హస్బెండ్ సింగర్ కాబట్టి పాటలు పాడుతుంటే ఎంజాయ్ చేస్తూ. ఓహో, ఆఫ్ కోర్స్. ఎలాగా మీ ఇద్దరికి? అరేంజ్ మ్యారేజే. అరేంజ్ మ్యారేజ్? ఎస్. నిజం చెప్పలే, మొహమాట పడుకు. తను సింగర్ కదా మీ ఆయన? తను సింగరే. ఇప్పుడు ఎప్పుడైనా రాత్రుల పూట ఒక మంచి పాట పాడని అడుగుతుంటాడు నిన్ను. నన్ను అంటే మాట్లాడగడు. నువ్వే అడుగుతావా? తను పాడతాడు, నువ్వు పడుకుంటావు. జోల పాట. లాలి 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 లాలి. లాలి. నేను పాడుతుంది, తను పాడాల్సి వస్తుంది. ఓకే మృదుల, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో మనతో పాటు ఇంకొక అద్భుతమైన సింగర్ రాబోతున్నాడు. లెట్స్ వెల్కమ్ కృష్ణ చైతన్య. ఆకాశం తస్సదీయ అమ్మకానికేడితే ఆరేపు ఎంతగాని చెక్కు రాసి ఇద్దాం. భూగోళం ఎప్పుడైనా వేలమేస్తానంటే హైయెస్ట్ పాట పాడి డాలర్ ఇసిరేద్దాం. కష్టాలు చూడగానే అయ్య బాబు ఎనక గుండెల్లో దమ్ము కొట్టి అన్ని కట్టి పరక సక్సెస్ కళ్ళకెక్కు వీలికుంది కనుక తెలిసాక ఆగలేం మేం ముందు వెనక. పిచ్చిలో బిక్సుని చూద్దాం, రక్షరం బోలా చేద్దాం. స్వర్గమే కనిపిస్తుంటే దాగుతూ గాలిలో తేలుతూ యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే చలో యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే. హాయ్ కృష్ణ చైతన్య, ఎవరు? హలో సార్, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, సో ఎలాగా మీ ఇద్దరికి యాష్ ఎక్కడ? చాలా మంది ఇలాగే పప్పులో కాలేస్తూ ఉంటారు అప్పుడప్పుడు అలా అనుకుంటూ ఉంటారు. ఎవరు పప్పులో మీ ఇద్దరు ఎవరు వేసారు కాలు? నేను పిజ్జాలో వేసాను, పప్పులో వేసారు. చాలా worst compare. చాలా మంది లవ్ మ్యారేజ్ అనుకుంటారు కానీ మా నిజంగానే అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ముందు నుంచి ఫ్రెండ్స్, ఓకే, చాలా ఏళ్ల నుంచి మాకు పరిచయం ఉంది అంతే తప్పితే అంతే. అంత క్లోజ్ కూడా ఏం కాదు. సో పెద్దవాళ్ళు నిర్ణయించిన. ఎందుకంటే తను యాంకర్,
సింగర్ అవును. ఎక్కడ కలిసింది స్టేజ్ మీద. స్టేజ్ మీద ఇంకెక్కడ చోటు దొరకలేదు మీకు పబ్లిక్ చూస్తుండగా ఇక్కడ నుంచి హలో హలో హాయ్ అనుకోండి. ఆహా, ఓకే హలో హాయ్ అంటే అయిపోయింది అనమాట. చిచ్చి అలా కాదు. ఎలాగ? రేవంత్ నువ్వు నేను పక్కన చెప్తానబ్బా నిల్చొని. మీది. నాకు తనకన్నా ముందు రేవంతే ఫస్ట్ తెలుసు. ఏమి నచ్చింది మృదులాలు? ఆహా, ఏంటి ఏదో చెప్తున్నావు? అదే కామన్ పాయింట్ ఆలి గారికి. కామన్ పాయింట్. బుగ్గలో సొట్ట. బుగ్గలో సొట్ట. డెఫినెట్. అవును, తనకే రెండు లైట్ గా ఈ పక్కన Light గా. ఇక్కడ లైట్ గా వస్తుంది. సార్ నాకు పెన్ను వస్తాయి పెట్టి సార్. గుచ్చుకుంటే తప్ప రాదు. గడ్డల్లో కనపడతలా గీసుకొని వచ్చింది అక్కడ. ఓకే కృష్ణ, Sir. సో రాత్రిపూట ఎవరు పాడతారు పాట మీ ఇద్దరిలో? అలాగే ఇద్దరం డ్యూట్ పాడుకుంటాం. అవునా? ఏ సాంగ్ క్లారిటీ ఇవ్వు ఏదన్నా. లాహిరి గారు next. లాహిరి లాహిరిలో ఓహో. ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా ఆ ఇద్దరు పాడాలి. ఓహో. ఆ ఓకే. ఎగ్జాక్ట్లీ రాత్రి నాకే ఇంత నిద్ర వస్తుందంటే అంటే రాత్రి- కాదు ఇలా మొదలు పెట్టగానే అంటే ఓకే కృష్ణ, కృష్ణ చైతన్యకి బాగా గుర్తు తీసుకొచ్చిన పాట ఏది? రీసెంట్లీ నేను ఏఆర్ రెహమాన్ గారికి పాట పాడాను. ఏ సినిమా? ఓకే బంగారం మణిరత్నం గారి సినిమా. ఓకే. ఏ పాట అది? ఆ పాట మనం 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 మెంటల్ మదిలో గణ 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 గంటల సడితో ఠక 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 తుంటరి లయలో ఓకే అని చెలరే గాలి మనం 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 మెంటల్ మదిలో గణ 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 గంటల సడితో ఠక 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 తుంటరి లయలో ఓకే అని చెలరే గాలి ఆగిపో నీకు వేగాన్ని ఏది ఏమైనా గాని లైక్ లైక్ మల్లెలా ఏలుకుందాం ఈ లోకాన్ని. అది నేనే. అది అంతే అర్థమైపోతుంది చూస్తానే. వెరీ గుడ్. ఓకే కృష్ణ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మీ ముగ్గురికి ఆల్ ది బెస్ట్. సో మనకి 3 రౌండ్లు ఉంటాయి. ఫస్ట్ రౌండ్ పేరు ఆలి చక్కర్కేలి. ఈ ఆలి చక్కర్కేలి చక్రం తిప్పడానికి ఒక అద్భుతమైన ఫ్రూటీ రాబోతుంది. రేవంత్ అమ్మాయి ఇంతసేపు పాపం ఎందుకంటే ఆ, సపోర్ట్ అటు హస్బెండ్ కి ఇక్కడ సపోర్ట్ ఉంది. ఆ. మృదుల పాపం మా నాకెవరు లేరే అని రేవంత్ ఫీల్ అవుతున్నాడు. మనోహరి ఫ్రూటీ కాదు మనోహరి. మనోహరి, మనోహరిని పిలుస్తున్నాను. ఓకే, లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ. రేవంత్ ఫ్లాట్. అదే అపార్ట్మెంట్ ఏం కాదా? ఫ్రూటీ అని చెప్పారు కదా, మనోహరి తెలుసు సార్. తెలుసా? ఎలాగా? ఓ, ముందు నుంచే పరిచయం అనుకుంటా. వైజాగ్ ఓ విశాఖపట్నం. లేదు సార్, మేము వెంప అనే ఒక ఊర్లో షో చేసాం. వెంప. షో చేసినప్పుడు తను షీఈ్ వన్ ఆఫ్ ద హోస్ట్. అక్కడ పరిచయం. అలా తెలుసు అంతే. అదే 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 రాగానే చూశాను. ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే నన్నేమో హలో సార్ హాయ్ హే అబ్బో. ఆలే గారి ప్రోగ్రామ్ కి వెళ్తాం కదా షో చేయడానికి. అక్కడ మాకెవ్వరికి ఎవరు తెలిసి ఉండరు అనమాట. కానీ రేవంత్ దగ్గరకు వచ్చి అందరు మాట్లాడేస్తూ ఉంటారు. మొన్న మీకు మిస్డ్ కాల్ ఇచ్చాను మీరు రియాక్ట్ అవ్వలేదేంటి అంటారు. అదేంటో మాకు అర్థం కాదు. మరి అందరూ ఎవరో తెలియదు. లేలే మొన్న అమెరికా వెళ్ళినప్పుడు ఒక మ్యాగ్నెట్ ఒకటి కొన్నాడు. అది జేబులో పెట్టుకుని తిరుగుతుంటాడు. అందుకే వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఇలా అంటాడంట. అనగానే నేను వచ్చేస్తా. రేవంత్ నీతో స్టార్ట్ చేస్తాను, ఓకేనా? నాకేంది సార్ బంపర్ ఆఫర్? బంపర్ ఆఫర్ అంటే ఫస్ట్ వచ్చింది ఎవరు? సో అలాగా అంటే అక్కడి నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. వెరైటీగా ఉంటుందని నీతో స్టార్ట్ చేసి తప్పకుండా సార్. తర్వాత కృష్ణ చేతితో స్టార్ట్ చేద్దాం, తర్వాత మృదులతో స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రూటీ తిప్పు చక్రం. ఓకే క్వశ్చన్సే కొంచెం ఏమేస్తారా? రేవంత్ నీ ఎదురుగా ఎల్ఈడి మీద 3 క్వశ్చన్లు వస్తాయి. ఓకే సార్. తక్కువ టైంలో చెప్తే వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్. ఓకే రెడీ? తప్పకుండా. రెడీయా మరి? Yeah, ready. రేవంత్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అనుష్క హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా ఏది? సూపర్. రైట్ ఆన్సర్. రజనీకాంత్ కు జోడీగా అనుష్క నటించిన సినిమా ఏది? అనుష్క స్పెషల్ సాంగ్ చేసి చిరంజీవి సినిమా స్టాలిన్. రైట్ ఆన్సర్. రజనీకాంత్ కు జోడీగా అనుష్క నటించిన సినిమా ఇది
రీసెంట్ గా అయ్యో రేవంత్ యా 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 come on. సరే అయ్యో పాట కూడా పాడాను నేను. చిచ్చి మర్చిపోయాను సార్ స్ట్రైక్ అవుట్ లింగా రైట్ ఆన్సర్. నేను చెప్తున్నా ఇలా అన్నా సోలం చూపించా పువ్వులే చూపించా అంటే, ఆ? ఎందుకని అంటే సడన్ గా స్ట్రైక్ అవ్వలేదు సార్. స్ట్రైక్ అవ్వడానికి ఇది చిన్న సినిమా కాదు. ఫస్ట్ సినిమా సూపర్ అన్నావు, ఓకే. అనుష్క స్పెషల్ సాంగ్ చిరంజీవి గారి సినిమా అనగానే ఫట్ పని చెప్పేసారు స్టాలిన్ అని. రైట్ ఆన్సర్. లింగా ఇప్పుడు రీసెంట్ గా రజనీకాంత్ గారితో అంటే ఫస్ట్ రెండు అమ్మాయి పేర్లు కాబట్టి తొందరగా వచ్చింది, అబ్బాయి పేరు కదా కొంచెం ఆలోచించి. ఏ అబ్బాయి పేరు? ఏయ్, ఓ లింగా అనేదా? ఓహో నువ్వు అలాగే వెళ్ళావా? నువ్వు అలాగే వెళ్ళావా? సో 1 minute 5 seconds పట్టింది ఈ 3 సినిమాలు చెప్పడానికి. సో ఇప్పుడు 1 minute 4 seconds లో మృదులా అని చెప్తే తను గెలిచినట్టు. ప్రస్తుతానికి మృదులా నీ తరఫున తిప్పు చక్రం. బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. కానీ ఒక రకంగా ఎన్ని చేశారు ఆయన సినిమాలు, ఏం క్వశ్చన్ అంటే ఏ సినిమాలో ఏ పేరో చూడాలి. ఓకే సో 3 క్వశ్చన్లు ఎంత తక్కువ టైంలో చెప్తే ఓకే. రెడీ మృదులా, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మ్యూజిక్ డైరెక్టర్ పాత్రలో బ్రహ్మానందం నటించిన నాగార్జున సినిమా ఏది? కింగ్. రైట్ ఆన్సర్. ఎస్. అత్తారింటికి దారేది చిత్రంలో బ్రహ్మానందం పాత్ర పేరు ఏంటి? బద్దం భాస్కర్. రైట్ ఆన్సర్. విష్ణుమూర్తిగా బ్రహ్మానందం నటించిన పూరి జగన్నాథ్ సినిమా ఏది? విష్ణుమూర్తిగా బ్రహ్మానందం నటించిన పూరి జగన్నాథ్ సినిమా ఏది? విష్ణుమూర్తిగా నటించారు ఆయన. అవును ఏంటి? నాకు తెలుసు. అబ్బా ఇంటి వరా తొందరగా ఇంటు. ఇది అది. అయ్యో చాలా ఈజీ. దేవుడా. దేవుడు చేసిన మనుషులా? రైట్ ఆన్సర్. సో 55 seconds లో చెప్పావు మృదుల. ఇప్పుడు 54 seconds లో కానీ కృష్ణ చైతన్య చెప్తే ప్రస్తుతానికి తను గెలిచినట్టు. ఓకే ఫ్రూటీ తిప్పు చక్రం. వెరీ గుడ్. మనో గారు మై ఫేవరెట్ పర్సన్. ఫేవరెట్ పర్సన్. నాకు చాలా ఇష్టం మనో. ఎలాగా? ఆయన పాటలన్నా ఇష్టం. ఆయన పక్కన ఉంటే ఓరి నాయను. ఆయన కూడా సీరియస్లీ మనో గారు, అలీ గారు, చంద్రబోస్ గారు ఇలా కొంతమంది పక్కన ఉంటే చాలు అసలు కడుపు చెక్కలైపోవడమే. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ మెడ్రాస్ లో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ సింగర్స్. అవును అందరూ సింగర్స్. ఎవరిని కదిపినా కూడా ఓకే. సో 3 క్వశ్చన్లు రెడీగా ఉన్నాయి. 54 seconds లో చెప్తే ప్రస్తుతానికి ఈ రౌండ్ విన్నర్. ఓకే ఓకే. కృష్ణ చైతన్య యువర్ టైం స్టార్ట్స్ నౌ. ముక్కాల ముక్కాబులా ఈ పాట ఏ చిత్రంలోనిది? ప్రేమికుడు. రైట్ ఆన్సర్. ఆలీ హీరోగా నటించిన ఈ చిత్రానికి మనో మ్యూజిక్ అందించారు. ఓ వావ్. ఓకే. గాయకుడు మనో అసలు పేరు నాగూర్ బాబు. రైట్ ఆన్సర్. ఆలీ హీరోగా నటించిన ఈ చిత్రానికి మనో మ్యూజిక్ అందించారు. పాత సినిమానా? మరీ పాతది కాదు, జస్ట్ ఒక 8-9 years బ్యాక్. 8-9 years. మరి అప్పుడు కాదు సార్, ఇంకా అప్పుడు 8-9 years బ్యాక్ వచ్చింది అంతే. అయ్యో టైం Hardly 10 years. ఏదో చెప్పు. మైలోడు కాదు. మోడ్ అంటే లేదండి. చెప్తే నాకు ఇస్తారా విన్ను? ఏంటిది? ఏది? మీకు ఇస్తారా? ఆయన ఇస్తారు, డైరెక్టర్ ఇస్తారు. తెలియట్లేదు. నేను చెప్పాలా సార్?
మామూలుగా పెద్దోళ్ళు రే అంటారు కదా మనల్ని. పెద్దోళ్ళు ఏమంటుంటారు? పోకిరియా కాదు సోంబేరియా. సోంబేరి సినిమాకి మనో మ్యూజిక్ డైరెక్టర్. సో అయితే ఈ సినిమాకి ఆడియో రిలీజ్ ఫంక్షన్కి జనరల్గా రెహమాన్ గారు రారు. మనో కోసం ఆయన స్పెషల్గా హైదరాబాద్ వచ్చి ఇవాళ ఈవినింగ్ మా గెస్ట్ ఏఆర్ రెహమాన్ అని చెప్పగానే చాలా ఛానల్స్కి రెహమాన్ ఎందుకు వస్తాడు పిచ్చి వెళ్ళదు అన్నారు. కానీ ఆయన వచ్చారు. చాలా అద్భుతంగా ఫంక్షన్ జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్కి వచ్చి వెళ్ళిన తర్వాత 2 నెలల్లో ఆయనకి ఆస్కార్ అవార్డు వచ్చింది. బొకే ఇవ్వడానికి వెళ్తే ఆయన మళ్ళీ మమ్మల్ని గుర్తు చేసి చెప్పారు, ఎలా వెళ్ళింది సినిమా, బాగా వెళ్ళిందా, సెంటిమెంట్ నాకు అని చెప్పి అట్టాగని చెప్పి ప్రతి సినిమా పిలిస్తే ఆయన రాడు ఆయన. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే రేవంత్ 1 minute 16 seconds పట్టింది ఫస్ట్ రౌండ్, అవకాశం లేదు. కృష్ణ చైతన్య 1 minute 26 seconds పట్టింది, అసలు అవకాశం లేదు. సో అసలు అవకాశం లేదు. మృదుల జస్ట్ 55 seconds లో చెప్పేసింది. సో విన్నర్స్ ఎవరు? మృదుల. నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. వెరీ గుడ్ మృదుల, 2 లక్షలు గెలిచేసుకున్నాం ఫస్ట్ రౌండ్లో. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా బ్యాండ్ బాజా. ఈ రౌండ్ ఏంటంటే ఇక్కడ మీరు నుంచొని ఉంటారు, 3 విజువల్స్ మీ ఎదురుగా ఎల్ఈడి మీద వస్తాయి, దాన్ని మీరు మ్యాచ్ చేయాలి విజువల్స్ని. ఇది మ్యాచ్ చేసే టైంకి అది ఆ మెల్లిగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది, మీకు కూడా తెలియదు, బ్యాండ్ బాజా అవుతుంది. బ్యాండ్ బాజా అవుతుంది. ఎంత తక్కువ టైంలో చెప్తే అంత తక్కువ టైంలో 3 క్వశ్చన్లు ఫట్టా అని చెప్పేస్తే అది ఆగిపోతుంది, వాళ్ళు గెలిచినట్టు. బాజా బాజా జాబా అనే లోపల అలా పడకుండా ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఉన్నారు చరిత్రలో? ఉందా? ఉంది కదా, ఉన్నారే. సో రేవంత్ ఈ రౌండ్లో గెలుచుకున్న వాళ్ళు 3 లక్షలు. ఓకేనా? సో నీతో స్టార్ట్ చేస్తాను. ఫ్రూటీ సార్ రేవంత్ని తీసుకెళ్ళి. రేవంత్ రెడీయా? రెడీ. ఓపెన్ ద డోర్. రేవంత్ సార్ ఫస్ట్ టైము నేను సింగర్ అవ్వాలి అని నీకు ఎప్పుడు అనిపించింది? నాకు ఎందుకు అయ్యావు? 7th క్లాస్ లో అనిపించింది సార్. 7th క్లాస్లో అంటే ఏ పాట మీద? అంటే నేను చిన్నప్పుడు వేదం చదివాను సార్ స్కూల్లో. సో ఎక్కడికి వెళ్ళినా కాంపిటీషన్స్ లో పాడడం, అంటే గెలిచాను లేదా అన్న దీన్ని పక్కన పెడితే ప్రతి ప్రోగ్రామ్ లోని పార్టిసిపేట్ చేయడం చాలా ఇష్టం. ఓకే, ఫ్రూటీ క్లోజ్ ద డోర్. యాక్టింగ్ చేయాలని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది సార్, కానీ ఇప్పుడు ఏదో సినిమా లైక్ చేయాలి నేను అంటే ఏదో సినిమా అని కాదు సార్, చేస్తే బాహుబలి రేంజ్లో ఉండాలి. రెడీ రేవంత్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తొచ్చే పాట ఏది? హే రామ 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 రామ. రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? అప్పల్ రాజు. రైట్ ఆన్సర్. నెక్స్ట్. ఈ 2 బొమ్మల్లో కనిపించే కామన్ ఆబ్జెక్ట్ ఏది? టీవీ. పెయింటింగ్. పెయింటింగ్. కీబోర్డ్. కీబోర్డ్. రైట్ ఆన్సర్. రాములోడు వచ్చినాడు రో, నందసదీయ శివధనస్సు ఎత్తినాడు రో, నారి బట్టి లాగినాడు రో, నందసదీయ నింగికెక్కు పెట్టినాడు రో, బళబళ బళ బెళ్ళుమంటూ ఆకాశాలు కూలినట్టు, బళబళ బళ బెళ్ళుమంటూ దిక్కులన్నీ వేలినట్టు, విలవిలమలు వెళ్ళు విరిచి జనకరాజు అల్లుడాయరో. ఫస్ట్ సో ఓకే, ఇది రైట్ ఆన్సర్, వెరీ గుడ్. అండ్ సెకండ్ ఇమ్మీడియట్ గా ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఇది? అప్పల్ రాజు. అప్పల్ రాజు, అప్పడాలు.
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు. నెక్స్ట్ అందులో ఒక సాంగ్ కూడా పాడాను సార్ నంది. సినిమామయం సినిమామయం అని. ఓకే ఓకే ఓకే. సో థర్డ్ రైట్, పెయింటింగ్ కాదు అది, అంటే ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను, కీబోర్డ్ చూడలేదు. కీబోర్డ్. పెన్సిల్ చేతిలో ఉంది, దానికి గుబ్బలు ఉన్నాయి చూసావు, అది ఈ పక్కన దుమ్ము దులుపుతున్నా. సో ఈ పక్కన కీబోర్డు. రైట్ ఆన్సర్. ఎస్. సో ఈ రౌండ్ ప్రస్తుతానికి 28 seconds లో చెప్పావు, 27 seconds లో మధుల గాని లేకపోతే 27 seconds లో మృదుల గాని, 26 seconds లో కృష్ణ చైతన్య గారు చెప్పారనుకో, సో ఆటోమేటిక్ ఎవరు గెలుస్తారు ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఓకే రేవంత్, థ్యాంక్ యూ. మ్యాటర్ ఏంటంటే, నేను ఈ బాటిల్ ఇలా తిప్పుతాను. తిప్పినప్పుడు సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఆగింది మూత, మీ ముగ్గురు కలిసి నన్ను క్వశ్చన్ అడగచ్చు. అది నిజం చెప్తాను, లేదంటే డేర్ చేస్తాను. ఓకేనా? ఎస్, ట్రూత్ ఆర్ డేర్. సపోజ్ ఇక్కడ ఆగింది, మృదులను నేను ఏమని అడగచ్చు, నువ్వు ఫీల్ అవ్వకూడదు. మీ ఆయన మీద నువ్వు ఫీల్ అవ్వకూడదు, ఇంటికి వెళ్ళి భోజనం పెట్టకుండా నువ్వే పెట్టుకో, నువ్వే వండుకో, ఏ అండొద్దు. నువ్వు ఏకాకి కాబట్టి నీకు సంబంధం లేదు, నీ దగ్గర వచ్చి ఆగిన ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎపిసోడ్ చూసిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళే ఫోన్ చేసి నువ్వేమైనా తిప్పుతావా? ట్రై చేయి. ఏంటిది ఇలా అని చెప్పేసి ఓకే. సో నీవే వచ్చింది కాబట్టి మృదుల. సరే అమ్మా ప్లీజ్, ఫస్ట్ నేనే కాబట్టి చెప్తావా డేర్ చేస్తావా? చూస్తుంటే భయం వేస్తుంది నాకు, అంత ధైర్యవంతురాల్ని కాదు నేను. నిజం వరకు నేను ట్రై చేయగలుగుతాను. నిజం చెప్పాలి, నిజమే చెప్తాను. ఓకే. ఫస్ట్ టైం ఒక సినిమా చూడగానే అబ్బా హీరో చాలా బాగున్నాడు, నాకు వచ్చే ఆయన ఇలా ఉండాలి అని అనుకున్నావా? ఎస్. సఖీ సినిమాలో మాధవ్ అని చూసిన తర్వాత నాకేమీ తెలియని వయసులోనే అలా ఉంటే నా హస్బెండ్ బాగుండేది అనుకున్నా. తనకు కూడా ఆ విషయం చెప్పాను. మాధవ్ అని ఒకరు, తర్వాత అరవింద్ స్వామి, రీసెంట్ గా ఓకే బంగారంలో దుల్కర్ సల్మాన్. దుల్కర్ సల్మాన్ కేరళ పిన్నే ఒక కార్యం పక్షే పిల్లి, అది కాయో ఫ్రూటో పక్షి కూడా ఉంది కదా, నలుగురు వాడుకోవచ్చు. సో అక్కడ సో ఇప్పుడు నలుగురులో ఎవరు బెస్ట్? రీసెంట్ గా చూసుకుంటే దుల్కర్ సల్మాన్ ఇస్ మై బెస్ట్ హీరో. ఏం చూసావు అతనిలో? అందంగా ఉంటాడు, ఎంత అందం ఉంటుంది, ఆయన ఐస్ ఎంత బాగుంటాయి, స్ట్రైకింగ్ గా షార్ప్ గా ఉంటాయి. అంటే మా ఐస్ అని చండాలంగా ఉంటాయా? అదే ఇప్పుడు కృష్ణ చైతన్య చూడు, నవ్వుతే కళ్ళు మూసుకుపోతున్నాయి కదా, ఆయన నవ్వితే కళ్ళు తెరుచుకుంటాయి. అదే అందుకే తను షర్ట్ వేసుకుంటా, జేబులో డబ్బులు పెట్టుకుంటా, నవ్వుతే కళ్ళు మూసిపోతే దొబ్బేస్తారు. ట్రూత్ చెప్పేసింది. వెరీ గుడ్. సో అందుకని కేరళ తీసుకెళ్ళదు, కానీ ఒక్కదాన్ని పంపించద్దు. ఓకే ఫ్రూటీ, మృదులను తీసుకెళ్ళు. మృదు రెడీయా? రెడీ. ఓపెన్ ద డోర్. మృదుల కాసేపు ఏం క్వశ్చన్స్ అడగకండి, ఒక 5 seconds. అవునా? నాకు ఉంటే చాలా నిజంగా ప్రామిస్, మదర్ ప్రామిస్, ఓవరాక్షన్ చేయట్లేదు. నాకు ఒక రైడ్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు ఎంత భయపడతానో సేమ్ ఫీలింగ్ ఇప్పుడు అలాగే ఉంది నాకు. రైడ్ ఎక్కడ ఎక్కా ఫస్ట్ టైం? చిన్నప్పటి నుంచి నేను బాబు ఈ జైంట్ వీల్ గానీ కూర్చుంటా, జైంట్ వీల్ గానీ అది అట్లా ఎందుకు ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో చాలా భయం యాక్చువల్లీ. అదే యుఎస్ కి వెళ్ళినప్పుడు యూనివర్సల్ ఉంటుంది కదా బాబు, అది ప్రతి యాక్టర్ కి వెళ్ళాలనిపిస్తుంది అక్కడికి. యూనివర్సల్ కి వెళ్ళినప్పుడు ఓన్లీ సిమ్యులేషన్ రైడ్స్ ఎక్కేదాన్ని, కూర్చొని మళ్ళీ జరుగుతుంది కదా అక్కడక్కడే. చిన్న పిల్లలు ఎక్కుతారు కదా, 5, 8 బిలో. వాళ్ళతో పాటు నువ్వు కూడా ఎక్కా? ముందే అన్ని చూసుకుంటా అనమాట. నిజంగానే నాకు చాలా భయం, వణుకొచ్చేస్తుంది యాక్చువల్గా, అర్థం కావట్లేదు. ఓకే మృదుల, ఎలా అయింది మీ మ్యారేజ్? ఓహో మ్యారేజా? కాదు అలా అడిగేమంటే ఏదో అడుగుతారు కదా మ్యారేజా అంటే. పెళ్ళైంది, ఫొటోస్ కూడా ఉన్నాయి. అరే క్లోజ్ ద డోర్ ఫ్రూటీ. సో ఈ అమ్మాయి అనగానే నువ్వు ఓకే అన్నావా, ఆలోచించావా? నేను చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే, మా ఇద్దరు సంబంధం సెట్ అవ్వక ముందు నేను 11 పెళ్లి చూపులు చూసాను. 11 పెళ్లి చూపులు చూసాను. 11 నచ్చలే? 11 నచ్చలేదు. 12వ అమ్మాయి తను.
నేను నా ఫస్ట్ సంబంధం ఇది. ఆహా. నేను నన్ను ఎవరు వచ్చి ఇంటికి వచ్చి చూడలేదు. ఆఫ్ కోర్స్ మా అమ్మాయిని చూడడానికి వస్తారు కాబట్టి ఎవరు చూడలేదు. అచ్చా. దిస్ ఈస్ ద ఫస్ట్ సంబంధం, ద లాస్ట్ సంబంధం. ఓకే మృదుల, ఆల్ ది బెస్ట్. సో మృదుల, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అమ్మా, ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తొచ్చే పాపులర్ డైలాగ్ ఏది? నేను ఎవరిని? రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? రేసుగుర్రం. నో. రేసుగుర్రం కాదా? No. అదే మనకి బద్రీనాథ్. నో. ఏంటది? రేసుగుర్రమే. నో. లేదు, రేసుగుర్రమే కాదు. నెక్స్ట్. నెక్స్ట్. మమ్మీ, నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది, నా ముందే మెరిసింది, అందుకే మొత్తం నామది. ఒక్క నిమిషం నేను చెప్తా. ఇప్పుడు అతను పరిగెడుతున్నాడు కదా రేసుగుర్రం లాగా, మరి అది రేసుగుర్రమే కదా? కాదు కాదు, గుర్రం వేసి అతను ఫోటో వేస్తే నువ్వు చెప్పింది రేసు గుర్రం అంటే రైట్ అనేవండి. కరెక్టే, కానీ అతను ఏం చేస్తున్నాడు? పరిగెడుతున్నాడు. పరుగు. అబ్బా, పరగబ్బా. నేను టెన్షన్ అండి ఆ, నాకు. సో అందుకోసం పరుగు next. లేదు. నెక్స్ట్ ఇది చెప్పావు, హూ ఐ యామ్, ఎవరిని? నేను ఎవరిని. ఏంటి డైలాగ్ ఉంది దాంట్లో, పాపులర్ డైలాగ్, ఎప్పుడు చూడని కళ్ళు వాళ్ళు నన్ను దేవుణ్ణి చూస్తున్నట్టు చూస్తున్నాయి. నేను ఎవరిని? నేను ఎవరిని? ఛత్రపతి. ఛత్రపతి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఈ రెండు బొమ్మల్ని కలిపితే కామన్ పాయింట్ ఏది? ఏంటి? ఇక్కడ లవ్ యూ ఉంది, అక్కడ ఏంటది లైన్ డేట్స్ లాగా ఉన్నాయి, ఖర్జూర పళ్ళు అలాగా. ఖర్జూర పళ్ళు మిస్ యూ. మిస్ యూ. కామన్ పాయింట్ అంటే యూనా? చూసారా, రేవంత్ గారు తక్కువ టైంలోనే నేను కిందికి దిగాను. తను 28, నేను 26. 26 లో పాజిటివ్ గా వెళ్ళాలి కదా. దిగావు. కాకపోతే చాలా చాలా అద్భుతంగా దిగావు. వెరీ గుడ్, సూపర్ మృదుల. థ్యాంక్ యూ. బ్యాడ్ లక్ మృదుల. సో ఇప్పుడు కృష్ణ చైతన్య, నువ్వు ట్రై చేయి. తప్పకుండా రేవంత్ దగ్గర ఆగాలని మనస్ఫూర్తిగా కోరుకో. ఎస్. కాదు కదా, ఇది గొయ్యి కూడా కాదు. ఇదేంటంటే ట్రూతా లేకపోతే డేరా? డేర్. ఓకే, ఇప్పుడు ఇంతమంది ఇక్కడ చాలా మంది అదేంటి టెక్నీషియన్స్ వేరే పోజ్ లో ఉన్నాడు. మార్నింగ్ రాలేదంట. ఈ బాటిల్ చూశాడు కదా, అందుకని అలా కూర్చుంటున్నాడు. ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూసి, అంటే మ్యారేజ్ అవ్వకముందు, ఓకే బా కత్తిలా ఉంది ఫిగర్ అని ఎప్పుడు అనిపించింది? ఎవరిని చూస్తే అనిపించింది? ఇండస్ట్రీ వాళ్ళలో ఎవరైనా సరే, ఎవరైనా, సింగర్స్ లో అవ్వచ్చు, హీరోయిన్స్ అవ్వచ్చు, యాంకర్స్ అవ్వచ్చు. లేదు, నేను తనతో కూడా చాలా సార్లు చెప్పాను. ఈ అమ్మాయి మామూలుగా నిన్ను కొట్టక్కల తిట్టక్కల ముక్కుతో పొడి చెప్పేస్తా. నాకు త్రిష అంటే చాలా ఇష్టం. ఏం చూసే అమ్మాయిలో? త్రిష అందం చాలా అందంగా ఉంటుంది. అంటే అందం అంటే ఎలా? యాక్టింగ్ కానీ, ఏ పార్ట్? అంటే అందం మీన్స్ కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు త్రిష ఐస్, స్మైల్. అప్పట్లో చిన్నప్పుడు శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం.
ఆవిడ పెద్ద ఆవిడ కష్టం. ఇప్పుడు కష్టం కాబట్టి వర్కౌట్. త్రిష బోని కపూర్ ఒప్పుకోడు. అస్సలు అవును. అందుకే ఓకే. స్విచ్ అయ్యాం. ఓహో. స్కూల్ టైంలో క్రష్లు అలాంటివి ఏమి లేవా నీకు? స్కూల్ టైంలో క్రష్లు ఆ. ఉండే ఉంటాయిలే చెప్పు. మా అమ్మాయి ఎవరికి ఉండవు, అందరికీ ఉంటాయి ఎక్కడ definitely. స్కూల్ టైంలో ఎప్పుడు అనిపించింది? మా స్కూల్లో ఉండింది ఒక అమ్మాయి, ఇప్పుడు పేరు వద్దు కానీ ఏ అంటే అమ్మాయికి అలా పెళ్ళైపోయి పాపం కాపురం. కాదు కాదు, కాబట్టి- అలా ఆయన ఇంటికి వస్తాడు. ఇప్పుడు 7th క్లాస్ లోనే ఇదంతా. 7th లోనే 7th లోనే. మామూలుడు కాదు. ఆ, చాలా. మైకిల్ చూడడానికి అలా ఉంటాడు కానీ మైకిల్ మదన్ కామరాజ్. ఓకే, సో అలా అనిపించింది. Yes, yes, yes. ఫ్రూటీ సార్ ఎవరున్నారు ఇప్పుడు? కేసీ ఆ? కేసీ తీసుకెళ్ళి. రెడీ కృష్ణ చైతన్య? రెడీ సార్, రెడీయా? రెడీ. ఓపెన్ ద డోర్. ఓరి నాయనో. అమ్మో, అక్కడ చూస్తే ఏవో అనుకున్నా కానీ ఇక్కడ చాలా హైట్ ఉంది. ఎందుకని అంత హ్యాపీ ఏంటి నీకు? మరుదలా? ఇక్కడ ఇల్లు అక్కడ వాళ్ళు బాగా కృష్ణ చైతన్యకి బాగా గుర్తింపు తెచ్చిన పాట ఇది. హ్యాపీ డేస్ సినిమాలో పాట, ఏ పాట అది? జిల్ జిల్ జిగా అనే పాట. ఓకే. దాని తర్వాత కొత్త బంగారు లోకం సినిమాలో కళాశాలలో అనే పాట. ఆ. దాని తర్వాత దమ్ము సినిమాలో పాడాను రాజా వాసిరెడ్డి అనే పాట. ఆ. సో గాడ్స్ గ్రేస్ అన్ని మంచి పాటలు వస్తున్నాయి. సో క్లోజ్ ద డోర్ ఫ్రూటీ. రెడీ కృష్ణ చైతన్య, యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మలను చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? ఏబిసిడి. నో. మెరుపు కలలు. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే పాట ఏది? ఉరికే చిలక. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏది? ఏది? సముద్రం ముద్ర. సముద్రం ముద్ర. అయ్యో బాబోయ్. నో. సముద్రం ఏది? వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే, నీకు భూలోకుల కన్ను సోకే ముందే. మ్యాటర్ ఏంటంటే ఎన్ని సెకండ్స్? నువ్వు 26 సెకండ్స్. నేను కూడా సేమ్ 26. ఎస్. బట్ ఇక్కడ 28. అన్ని ఆన్సర్స్ చెప్పు. అంతే, అర్థమైపోయింది కదా మరి? అర్థమైపోయింది. ఓకే కృష్ణ చైతన్య. థ్యాంక్ యూ. ఓకే మృదుల 26 సెకండ్స్ చెప్పలేకపోయావు. కృష్ణ చైతన్య 26 సెకండ్స్ చెప్పలేకపోయావు. ఎస్. రేవంత్ 28 సెకండ్స్ చెప్పేశావు. వెరీ గుడ్. సో ఈ రౌండ్ విన్నర్ రేవంత్. దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే. ఇప్పుడు ఫ్రూటీ నువ్వు తిప్పు. రేవంత్ దగ్గర అయితే రేవంత్ చెప్తాడు, నా దగ్గర అయితే నన్ను రేవంత్ అడుగుతాడు. ఓకే సార్. లేకపోతే నువ్వు నన్ను అడుగుతావు. లేదు సార్. సరే నా దగ్గర ఆగింది. ఓకే నా దగ్గర క్వశ్చన్ అడగచ్చా? అడగచ్చు. ఏమనుకోకూడదు. నేనేమనుకోను. సీతాకొక సినిమాలో చూపించుకున్నాను. 1981లో 5 కోట్ల జనాభా మనకి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు 1981లో 5 కోట్లలో 4 కోట్ల మంది చూశారు. ఏంటి? మీరు 7th కే అన్నారు, మీరు అప్పటి నుంచే కదా. ఏది? ఇప్పుడు ఈయన 7th నుంచే అన్నారు మీరు. అప్పుడు నేను చిన్నప్పటి నుంచి. అది ఏది అని అడుగుతున్నారా? నో క్రష్ అమ్మ. అప్పుడు ఏం తెలీదు, చాలా చిన్న పిల్లోడిని. జస్ట్ 10 years ఎంతో ఉంటది. ఇప్పటికీ మీకు అంతే. స్కూల్ బాయ్ లో ఉంటారు. గుడ్ బై. అంతే.
మీకు మీ వైఫ్ తో అయిన గొడవలలో ఎప్పుడు మీరు ఒక హీరోయిన్ తో క్లోజ్ గా ఉన్నప్పుడు చూసి అందరూ ఆ టాక్ వింటున్నప్పుడు విని ఎప్పుడు గొడవ అయింది, అసలు అయిందా లేదా అలాంటి గొడవ? అయ్యో బాబోయ్ చాలా గొడవలు ఇవి మామూలు కాదు. యమలీల సినిమా అయిపోయిన తర్వాత నేను హీరో 52 మూవీస్ యాక్ట్ చేశా ఆఫ్టర్ హీరో యమలీల. అప్పుడు హీరోయిన్స్ తో అంటే ఫోటోలు ఎలా ఉంటాయి ఒకసారి ఇలా ఉంటాయి. నువ్వు కంగారు పడకు, మీ ఆయన ఏమనుకోండి. మా ఆయన నాకు ఇదిగో. పెళ్ళి అవ్వలేదు సార్. అవలేదా? అయితే వేసుకోవచ్చు. ఇక సపోజ్ ఇక ఇలా ఇలా ఉన్నాను, ఈ ఫోటో ఏంటి అని మా ఆవిడ అయ్యో ఏంటి ఆ ఫోటో ఏంటి అంది. అది సినిమా, అది జస్ట్ అలాగా స్టిల్స్ ఇవ్వాలి అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకో హీరోయిన్ ఇట్లా ఎటు తిరుగు, ఈ కాలు లేపు లేపు ఇలాగా. అమ్మాయి కాలు ఏంటి, మీ కాలు ఏంటి, ఎక్కడుంది బాబు ఇట్లాంటి జరిగింది మా ఆవిడకి. కానీ నేనేం చెప్పానంటే, చూడమ్మా ఇది ప్రొఫెషన్, ఇలా కానీ చేయకపోతే నాకు సినిమాలు ఉండవు. అంటే ఉండొచ్చు అంటే ఎలా ఉండాలి అంటే, ఇలా పట్టుకున్నాం అనుకో, ఇది 1940s లో పట్టుకున్నాను, ఇప్పుడు కూడా అలా పట్టుకుంటే చాలే దగ్గర రా, జరుగమ్మా, తగిలించు అంటుంటారు. సో అలా ఉంది కాబట్టి ఇది తప్పదమ్మా, నా వృత్తి ఇదే, నువ్వు ఏమైనా ఫీల్ అయితే ఆ ఫీలింగ్ లోపల తీసే అన్న, తీసేసింది. సో అప్పటి నుంచి ఏం లేదు. అప్పటి నుంచి విచ్చలబడి వాడకం. అలీ గారు, మీకు ఎవరైనా హీరోయిన్ ని బాగా నచ్చి ముద్దు పెట్టుకోవాలనిపించింది? నాకు అనిపించింది, కాకపోతే వాడు చాలా పెద్దవాడు అయిపోయింది ఇప్పుడు. రేఖ హిందీ. ఎందుకంటే అప్పట్లో నేను చిన్నప్పుడు అమితాబ్ బచ్చన్ సినిమాలు ఎక్కువ చూసేవాడిని. ఎక్కువ సినిమాలు ఈవిడే ఉండేది. సలామీ ఇష్క్ మేరీ జా జరా సే దూర్ కరేలో అని ఆ పాట పాడగానే అప్పుడే చూసి అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆవిడ బాంబేలో ఉంది, ఆవిడకి 60 ఎంతో వచ్చేసింది. అందుకే చాలా మంది అడుగుతారు, ఆడదాని వయసు అడగకూడదు, మగాడి సంపాదన అడగకూడదని. నువ్వు తిప్పినప్పుడు నా వైపు తిరిగింది, ఇప్పుడు నేను తిప్పుతాను. నువ్వు రేవంత్ తరఫున తిప్పాను ఇంత ముందు. ఓకే, రేవంత్ నిజం చెప్తావా డేర్ చేస్తావా? డేర్ సార్. డేర్ అంటే ఫ్రూటీని ఎత్తుకొని ఒక ఫుల్ పల్లవి పాట పాడాలి. ఎలాగెత్తుకుంటావు అంటే ఇలా కూడా కాదు, ఇలా కూడా కాదు, ఇలాగెత్తుకో. ఏం చేస్తావు? స్ట్రైట్ గా డేర్ అన్నా డేర్ సార్, మీరు ఏం చెప్తే అది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నీకే ఇచ్చే ఛాన్స్. ఓకే ధైర్యం ఉన్నప్పుడు ధైర్యంగా. సరే ఎత్తుకో. ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా, కొరుక్కుపో నీ తరివి తీరా తీరా, ఒనక్క పెనక్క వయస్సు తెరలి తీరా తీరా, ఉలక్క పలక్క దుడుక్కు పనేదు చెయ్యరా చెయ్యరా. వెరీ గుడ్. రేవంత్ సో ఇదే చేస్తామంటే జీవితంలో ఏదైనా చేయగలరు. నీకు ఇలా ఎత్తుకున్నావు కదా, బరువు అనిపించిందా లేకపోతే పువ్వులాగా అనిపించిందా? నిజంగా బస్తాలాగా అనిపించిందా? నిజంగా బియ్యం బస్తాలో ఉంది ఆవిడ. అందుకని ఫస్ట్ సార్, అందుకని ఏం అనుకోకుండా అని చెప్పి బోన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఎత్తుకున్నాక పర్లేదు, హాయిగా ఉంది. బాగా హైగా అనిపించిందా? బాగా హాయిగా అంటే అంటే అలా ఎత్తుకుంటే ఎవరికైనా హైగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లో ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా ఇస్తాడు ఖాజా. ఈ రౌండ్ ఏంటంటే గెలుచుకున్న వాళ్ళకి 5 lakhs. ఇందులో నేను ఒక సాంగ్ మీద పర్ఫార్మెన్స్ చేసి వెళ్ళిపోతాను, వెళ్ళొస్తా. వచ్చిన తర్వాత 5 questions అడుగుతాను. దాంట్లో కరెక్ట్గా చెప్పిన వాళ్ళు 5 lakhs గెలుచుకుంటారు. మరి అర్థమైపోయింది కదా మీకు? లెట్స్ వెల్కమ్ అలీ రాజా ఇస్తాడు ఖాజా. మెరిసేటి పువ్వా సిరిమువ్వా వెనవేసుకోవ నా తోడు రావా, నా ఆశ భాష
భాష వినవా రేయిలో నీ గుండెపై నన్ను పవళించనీవా హాయిగా నీ చూపుతో నన్ను చలికాయనీవా సఖియా 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 నా ముద్దుల్లో సద్దుల్లో హద్దుల్లో ఉండవా శృంగార వీరా శృంగార వీరా రణధీరా నా ఆజ్ఞతోటి నా వెంటరారా నా ఆశ ఘోష వినరా రాలెడు సిగపూలగై నువ్వు ఒడి పట్టుకోరా వెచ్చని నా శ్వాసలో నువ్వు చలి కాచుకోరా మదనా 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 నా సంగట్లో ముంగిట్లో గుప్పెట్లో ఉండరా శృంగార వీరా 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 చంద్రుని చెక్కి చెక్కి చేసినట్టి శిల్పం ఒకటి చూసా తన చూపున అమృతం కాదు విషమును చూసా తన నీడను తాకిన పాపమని వదలి వెళ్ళ ఆ, ఆ, పాలు చూపుతో వల వేస్తే వలపే నెగ్గదులే వలలోన చాప చిక్కిన నీరు ఎన్నడు చిక్కదులే రా అంటే నే వస్తానా పో అంటే నే పోతానా ఇది నువ్వు నేనన్న పోటీ కాదు నీ ఆజ్ఞలన్నీ తలను దాల్చ పురుషులెవరు పువ్వులు కాదు శృంగార వీరా రణధీరా నా ఆజ్ఞతోటి నా వెంటరారా నా ఆశ ఘోష వినరా మెరిసేటి పువ్వా సిరిమువ్వా వెనవేసుకోవా నా తోడు రావా నా ఆశ భాష వినవా ఓకే మీ చేతి ఏమైనా నొప్పి వస్తుందా దేనికి ఇలా 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 అన్నారు స్టైల్ అదే కదా మరి స్టైల్ అది కాదు. సీరియస్లీ ఫెంటాస్టిక్ సూపర్ చేశారు గమకాలు ఏం వదిలేరో మాకు తెలియదు కానీ సూపర్ ఉంది అంతే జస్ట్ నోరు కదిపే అంతే గమకాలు అవే వచ్చింది సో మరి 5 క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి చెప్పాను కదా అది నొక్కి ఎవరైనా రాంగ్ చెప్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టే నొక్కకుండా వదిలేస్తే అలా ఉండిపోతుంది అది ఓకే కానీ అన్ని డాన్స్ ఒక ఎత్తు ఇది ఒక ఎత్తు తెలుసా మీరు ఎన్నిసార్లు చేశారో నాకే అర్థం కావట్లేదు అసలు. అలా చేతి రుచిరే ఉంది. అసలు ఎట్లా కౌంట్ చేస్తాం చేతిని ఇప్పుడు అదే ఉంది క్వశ్చన్ ఇక్కడ ఏం చెప్పను ఎలా చెప్పను ఓకే రెడీయా మరి చూసుకో. రేవంత్ మృదుల 5 క్వశ్చన్స్ 5 lakhs రెడీ ఫస్ట్ క్వశ్చన్ పాట మొత్తంలో ఆలీ రాజా రమ్యకృష్ణ చుట్టూ ఎన్ని రౌండ్లు తిరిగాడు కృష్ణ చైతన్య రమ్యకృష్ణ చుట్టూ ఆ, ఒకేసారి ఆ? ఒకేసారి ఒకసారి ఎస్ షూర్ ఎస్ ఒకసారి ఒకేసారి గెస్ట్ చేయొచ్చా కాదా కృష్ణ చైతన్య నువ్వు చెప్పింది దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్ కాదు రైట్ ఆన్సర్
సెకండ్ క్వశ్చన్. పాట మొత్తంలో అలీరాజా ఎన్నిసార్లు మీసాలు దువ్వాడు? అమ్మో నేను రిస్క్ చేసి ఎన్నిసార్లు మీసాలు దువ్వాడు? రజనీకాంత్ స్టైల్లో అలీరాజా ఎన్నిసార్లు మీసాలు దువ్వాడు? నాకు డౌట్ ఉంది కానీ మళ్ళీ ఎలిమినేట్ అయిపోతానేమో అని చెప్పి రిస్క్ తీసుకోవట్లేదు. రేవంత్, మృదుల, కృష్ణ చైతన్య. డౌట్ ఉంది. నాకు కూడా డౌట్ ఉంది బట్ నేను ఐఎమ్ నాట్ టేకింగ్ రిస్క్. నాకు అసలు ఏ డౌట్ లేదు, అందుకే నొక్కలే. కమాన్ ఫాస్ట్. 5 4 3 2 1. ఓకే, మేము గెస్ట్ చేస్తాం. అప్పుడు అయిపోయింది కదా. గెస్ట్ చేయొచ్చా? గెస్ చేయండి. నేను 2 సార్లు అనుకుంటున్నాను. అవునా? నేను ఒకేసారి అనుకుంటున్నాను. అసలు ఏం అనుకోవట్లేదు రేవంత్. ఓకే, నొక్కి చెప్పుంటే బాగుండేది మృదుల. అమ్మో, నేను అనుకున్నాను. 2 సార్లు రైట్. హాయిగా నీ చూపుతో నన్ను చలికాయనీవా సఖియా సఖియా. ఓకే, ఏ థర్డ్ క్వశ్చన్. పాటలో ఆలీరాజాకు కండువ ఎటువైపు ఉంది? రేవంత్. రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్. రైట్ సైడ్. రైట్ సైడ్. రైట్ కండు రైట్ సైడ్. రైట్ సైడ్. రైట్ సైడ్. రైట్. 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 సూపర్ 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 మచ్చి. మెరిసేటి పువ్వా సిరిమువ్వా వెనవేసుకో. ఫోర్త్ క్వశ్చన్. ఆలీరాజా రమ్యకృష్ణ కాకుండా డాన్సర్లు ఎంతమంది? రేవంత్. 8 members ఉన్నారు. 8 members. 8 members. రమ్యకృష్ణ కాకుండా. రమ్యకృష్ణ కలిపి 9 మంది. ఈ వాళ్ళు కాకుండా నలుగురు 8 members. అనేది క్వశ్చన్ చదవకముందు నొక్కేసావు. క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి? ఎంతమంది డాన్సర్లు ఉన్నారు అని అది క్వశ్చన్. దానికి ఆన్సర్ 8 మంది నేను చెప్పాను. ఇది రైట్ కాదు, రైట్ కూడా నువ్వే చెప్పేసుకుంటావు. కాన్ఫిడెంట్ గా చెప్పాను సార్. ఏదైనా ఓకే, నువ్వు కాన్ఫిడెంట్ గా చెప్పావు కానీ ఇక్కడ అది కాదు ఫిగర్. ఇక్కడ నువ్వు 8 అన్నావు. షూర్? షూర్ సార్. షూర్. రమ్యకృష్ణ ఐ మీన్ ఆమెతో కలిపి 9, ఆమె కాకుండా 8 మంది. 8 మంది. రేవంత్, ఇంతకుముందు అద్భుతంగా చెప్పావు, అది రైట్ అన్నాను. బట్ ఇప్పుడు పప్పులో కాలు వేయలేదు. రైట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నువ్వు 2 చెప్పావు కదా, నువ్వు 1 చెప్పావు కదా. అవును. ఇప్పుడు పుసుక్కని మృదుల గాని నొక్కి చెప్పేసిందంటే డైరెక్ట్గా రేవంత్ గెలిచేసినట్టే. అవును. ఒకవేళ మృదుల నొక్కకుండా కృష్ణ చైతన్య నొక్కితే మీ ఇద్దరి మధ్యలో టై అవుతుంది. అవును. లేదు, కృష్ణ చైతన్య కంటే ముందే రేవంత్ గారిని నొక్కి చెప్పేస్తే డైరెక్ట్గా రేవంత్ గెలిచినట్టు. ఓకే, రేవంత్ నొక్కి తప్పు చెప్తే నువ్వు గెలిచినట్టు, కృష్ణ చైతన్య గెలిచినట్టు. డౌట్ ఎందుకు వస్తే నీకు? రైట్. ఓకే, సో ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్. ఆలీరాజాకు వాచ్ ఉందా లేదా? అది పని చేయలేదు. లైట్ ఎక్కడ వెలిగింది? యా. వాచ్ లేదు. 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 షూర్? ష్యూర్. కన్ఫర్మ్? కన్ఫర్మ్. లేదు. లేదు. కృష్ణ చైతన్య, దట్ ఈస్ ఏ 100%. మీరు అంతలా వస్తున్నారంటే భయం వేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ సార్. అది లేదు, అది వాచ్ లేదు. లేదు కదా. దీంట్లో ఏముంది? ఉంది. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. ఓ ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని, నాకు ఇవ్వవా. రిపేరు రిపేరు కరులుంగా, రిపేరు రిపేరు కరులుంగా. వీడు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పాడంటే ఆ. ఏదో వీడే వాచ్ పెట్టుకున్నట్టు. వాచ్ లేదు అక్కడ అన్నట్టు వచ్చి ఆడే పెద్ద
కాదు, ఒకవేళ తను నొక్కకుండా సపోజ్ నువ్వు నొక్కినప్పుడు నువ్వేం చెప్తావు? వాస్తవం చెప్పాలి. అసలు బేసిక్ అయితే నేను కూడా లేదని అనుకున్నాను. లేదనుకో. నేను కూడా వాళ్ళని అడిగా, షూట్ చేశారంటే షూట్ చేసే ఉంది అన్నారు. ఒక చోట ఎక్కడో దాన్ని ఆపి ఉంది అంటారు. సో ఇదే వాచ్, అది మ్యాటర్ జరిగింది. మీరు ఇలా ఇలా దాచేసారనుకో. అది ఫుల్ హ్యాండ్స్ ఇలా అన్నప్పుడు ఈ కాట్రే బయటకు వచ్చింది అప్పుడు. అందుకని కృష్ణ చైతన్య అద్భుతంగా అంటే ఉంది అనే ఒక ముక్క చెప్తే మీ ఇద్దరి మధ్య టై అయ్యేది. అప్పుడు ఏం తర్వాత చేసేవాళ్ళు? 5th క్వశ్చన్ మళ్ళీ మేము ఇంకొకటి అడిగేవాళ్ళం. టై బ్రేకర్ అది రైట్ చెప్పినోడికి రైట్, రాంగ్ చెప్తే ఆళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో అట్టగా మిస్ అయిపోయింది. Bad luck. డోంట్ వరీ, నో ప్రాబ్లం. మన సోదరుడే గెలుచుకున్నాడు. వెరీ గుడ్. ఈ రౌండ్ విన్నర్ రేవంత్. 5 లక్షలు గెలుచుకున్నాం. గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే ఓకే రేవంత్, 8 లక్షలు గెలుచుకున్నావు. ఆల్ ది బెస్ట్. సో ఇలాగే 8,000 పాటలు పాడాలని. తప్పకుండా. ఎందుకంటే బాలు గారికి ఒకరికే Yes. 8,000 ప్రస్తుతానికి 40,000 40,000 పైన. దాంట్లో మనం 5,000 పడితే చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. ఎందుకంటే అప్పటి నుంచి ఆయన పాడుకుంటూ అన్ని లాంగ్వేజ్లు 40 years. 40 years. సో ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే మృదుల 3 లక్షలు గెలుచుకున్నాం. ఆల్ ది బెస్ట్. 2 లక్షలు 2 లక్షలు ఆయన గెలుచుకున్నాం. టీడీఎస్ నేను గెలుచుకున్నట్టుంది ఇప్పుడు ఇక్కడ. టీడీఎస్ కాదు ఇది. టీడీఎస్ ఎంత 10 లక్షలు 2 లక్ష కాదు. 2 లక్షలు గెలుచుకున్నాం. వెరీ గుడ్. ఓకే కృష్ణ చైతన్య, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం మనం గెలుచుకుందాం. డెఫినెట్లీ. ఆల్ ది బెస్ట్. మనసు గెలుచుకుందాం. మన మనసు గెలుచుకుని ఇంకేం కావాలి నీకు? డబ్బుల కంటే ఎక్కువ. ఆల్ ది బెస్ట్ ముగ్గురికి. Thank you. ఫ్రూటీ నీకు కూడా. ఓకే మళ్ళీ వచ్చే వారం ఇంకో ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బకే. గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే